హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని, సూపర్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన ఛానల్ గురించి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఏ ఒక్క వీడియో అయినా మీకు హెల్ప్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ రోజుల్లో మనందరినీ ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటి అంటే బెల్లీ ఫ్యాట్. ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. కానీ కల కలగానే ఉండిపోకూడదు కదా! నెరవేరాలి కదా! సో, ఇలా నెరవేరాలంటే మనం కొంచెం చిన్ని చిన్ని పనులు చేస్తూ ఉండాలనమాట. ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇది చాలా ఇబ్బంది పెడుతుంది బెల్లీ ఫ్యాట్ అనేది. సో, వాళ్ళకి నచ్చిన డ్రెసెస్ వేసుకోలేరు. నలుగురిలో వెళ్ళడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవాలంటే మనం కార్బోహైడ్రేట్స్, షుగర్స్, అలానే ప్రాసెస్డ్ ఫుడ్ వీటన్నిటిని కూడా కంప్లీట్‌గా తినడం మానేయాలి. మినిమమ్ అంటే రోజుకి 8 అవర్స్ కంటి నిండా పడుకోవాలనమాట. అలాగే రోజు మినిమమ్ 30 మినిట్స్ అయినా సరే మనం వాకింగ్ గానీ, లేదంటే ఎక్సర్సైజ్ గానీ, రన్నింగ్, జంపింగ్ ఇలా స్కిప్పింగ్ ఏది కుదిరితే అది అట్‌లీస్ట్ 30 మినిట్స్ అయినా సరే డైలీ చేయాలి. ఇలా చేస్తూ మనం మన ఫుడ్‌లో కొన్ని కొన్ని చేంజెస్ తీసుకొస్తే మనం ఈజీగా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించేసుకోవచ్చు. మనకి పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉంది అంటే, ఆ ఎఫెక్ట్ అనేది మన హెల్త్ మీద ఖచ్చితంగా పడుతుందండి. దాని ద్వారా మనకి ఇంకా లివర్ ఇష్యూస్ రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం, ఇంకా హార్ట్ అటాక్ అంటే హార్ట్ డిసీజెస్, డయాబెటిస్ ఇలా చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సొస్తుంది. అసల ఈ బెల్లీ ఫ్యాట్‌కి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రెషర్. ఫినాన్షియల్‌గా అవ్వచ్చు, లేదంటే ఆఫీస్‌లో వర్క్ టెన్షన్ వల్ల అవ్వచ్చు. దేని ద్వారా అయినా సరే మనకి ప్రెషర్ అనేది ఉంటూ ఉంటుంది కదా! ఈ ప్రెషరే మెయిన్ రీజన్ అండి బెల్లీ ఫ్యాట్ పెరగడానికి. ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి శారీరక శ్రమ. అంటే ఇప్పుడు పూర్వకాలంలో చూడండి, పొలం పనులకెళ్ళేవాళ్ళు. సో, బాడీ అనేది ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేది. అలానే గ్రైండ్ చేయడానికి అంటే పప్పు రుబ్బడానికి రోడ్లో వేసి రుబ్బేవాళ్ళు. మనం మిక్సీలు, గ్రైండర్స్ యూజ్ చేస్తున్నాం. అలాగే బట్టలు చేత్తో ఉతికేవాళ్ళు, మనం వాషింగ్ మెషిన్ యూజ్ చేస్తున్నాం. ఇట్లా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా ఫెసిలిటీస్ వచ్చేసినియి. శారీరక శ్రమ తగ్గిపోయింది. సో, అందుకనే వాళ్ళకన్నా మనకి ఎక్కువ ఫెసిలిటీసే కాదు, ఎక్కువ రోగాలు కూడా వచ్చేసినియనమాట. ఇప్పుడు నేను మీకు ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కొన్ని డ్రింక్స్ చెప్తాను. ఒక 4-5 డ్రింక్స్ అనమాట. ఇవి గనక మన డైలీ లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే, మనం హ్యాపీగా, చక్కగా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించేసుకోవచ్చు. డ్రింక్స్ చెప్పాం కదా అని చెప్పి రోజు బాగా తినేసి, జంక్ ఫుడ్ ఇవన్నీ బాగా తినేసి, ఈ డ్రింక్స్ తాగేసి వెయిట్ తగ్గలేదు అంటే కాదు. ఫుడ్ కంట్రోల్ చేస్తూ ఉండాలి. హెల్తీ ఫుడ్ తినాలి. అట్ ది సేమ్ టైమ్ ఈ డ్రింక్స్ తీసుకోవాలి. అప్పుడే మనకి రిజల్ట్ అనేది బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. అందులో 1 గ్లాసెస్ దాకా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. లేదంటే 1 కప్స్ దాకా అయినా సరే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం తాగే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలనమాట. ఇందులో హాఫ్ టీ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కాఫీ పౌడర్ యాడ్ చేయండి. మనకి వాటర్ అనేది ఒక పావు వంతు తగ్గిపోవాలి. అప్పటిదాకా ఈ బ్లాక్ కాఫీని బాగా మరగనివ్వాలనమాట. ఒక 5-7 మినిట్స్ మరగనిస్తే సరిపోతుంది. ఇంకా మరిగాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, మన బ్లాక్ కాఫీ అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇంకా తాగేయాలి. చాలా మందికి మార్నింగ్ లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటుంటుంది కదా! లేకపోతే లేచాక ఫ్రెష్ అయ్యాకైనా సరే వెంటనే టీ తాగేసే అలవాటుంటుంది. ఆ తాగేదేదో కాఫీ, టీలకి బదులు ఈ బ్లాక్ కాఫీ తాగితే మన హెల్త్‌కి చాలా మంచిదండి. రోజంతా కూడా యాక్టివ్‌గా ఉంటాం. మార్నింగే మనం పరగడుపున ఈ బ్లాక్ కాఫీ తాగడం వల్ల మన బాడీని వ్యర్థాల నుంచి కాపాడే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ బ్లాక్ కాఫీలో ఎక్కువగా ఉంటాయండి. అలాగే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, డయాబెటిక్ పేషెంట్స్‌కి ఈ బ్లాక్ కాఫీ చాలా మంచిది. చాలామంది షుగర్ పేషెంట్స్ షుగర్ ఉన్నా సరే లెక్క చేయకుండా కాఫీలో, టీలో షుగర్ వేసుకొని తాగుతూ ఉంటారు కదా! అది అస్సలు మంచిది కాదు. వాళ్ళు స్లోగా ఈ బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకుంటే షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. ఇందులో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. మెయిన్ ఇదే అండి. మనం వెయిట్ తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో, రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే 1 లేదా 2 సార్లు బ్లాక్ కాఫీని ఇంక్లూడ్ చేసుకుంటే మనం హ్యాపీగా వెయిట్ తగ్గొచ్చు. అలాగే బెల్లీ చుట్టూ ఉండే ఫ్యాట్ కూడా ఈజీగా తగ్గించేసుకోవచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ డ్రింక్. ఇది పెట్టుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి. లుక్ వార్మ్ వాటర్. నిజానికి మనం వాటర్ ప్రాపర్‌గా తీసుకుంటే చాలు, చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నీ దూరమవుతాయి.
మనం యాక్చువల్‌గా కూల్ వాటర్ తాగుతూ ఉంటాం కదా! అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్ ఉండాల్సిందే. తిన్న తర్వాత, నిద్ర లేచాక, బయటికి వెళ్ళొచ్చాక ఇట్లా తాగుతూనే ఉంటాం కదా! సో, ఈ కూల్ వాటర్‌కి బదులు లుక్ వార్మ్ వాటర్ తాగితే మనం తొందరగా వెయిట్ తగ్గుతాం. పైగా ఇలా తాగడం వలన మన బాడీలో ఉండే కొవ్వు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి ఇది అందరికీ తెలుసనమాట. గ్రీన్ టీ. మనకి గ్రీన్ టీ బ్యాగ్స్ దొరుకుతాయి. అట్లా అయినా సరే చేసుకోవచ్చు. లేదంటే గ్రీన్ టీ లీవ్స్ ద్వారా అయినా చేసుకోవచ్చు. నేనైతే గనక గ్రీన్ టీ లీవ్స్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇలా అందరికీ తెలుసు. కొంచెం మరిగే వాటర్‌లో కొంచెం గ్రీన్ టీ లీవ్స్ ఏసేసుకొని ఒక 2 నిమిషాలు మరగనిచ్చి, మనం స్ట్రైన్ చేసేసుకుంటే మన గ్రీన్ టీ అనేది రెడీ అయిపోయినట్టే. గ్రీన్ టీ తాగాక మనకి చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుందండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీని ఫ్రీ రాడికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు, వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా గ్రీన్ టీని ప్రిఫర్ చేయాల్సిందే. ఈ గ్రీన్ టీ తాగడం వల్ల మనకి వెయిట్ లూజ్ అవ్వడమే కాదు, మన ఓరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. క్యావిటీస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. రకరకాల చిగుళ్ళ వ్యాధులు కలిగించే బ్యాక్టీరియాని ఈ గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చంపేస్తాయి. ఇది ఓరల్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడం మాత్రమే కాకుండా ఫేస్ మీద కూడా ముడతలు రానివ్వదు. ఇది హై బీపీని కంట్రోల్ చేస్తుంది. బోన్ స్ట్రెంగ్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. హెయిర్ లాస్ కాకుండా చేస్తుంది. అలాగే హెయిర్ హెల్తీగా పెరిగేలా చేస్తుంది. నేనిక్కడ గ్రీన్ టీ తాగుతుంటే మా టెడ్డీ గాడొచ్చి ఎత్తుకోమని అడుగుతున్నాడు. ఇంక సో వాడిని ఎత్తుకుంటూ గ్రీన్ టీ తాగేసాను. ఇంకా మన పొట్ట తగ్గించే పానీయాల్లో నెక్స్ట్ వన్ వచ్చేసి సోంపు వాటర్ అండి. నైట్ టైమే ఒక గ్లాస్‌లో ఒక టీ స్పూన్ సోంపు వేసుకొని గ్లాస్ అంటే ఫుల్‌గా వాటర్ పోసేసుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని ఓవర్ నైట్ అట్లా సోక్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ డేకి సోంపు అనేది చక్కగా సోక్ అయిపోతుంది. అంతే మన సోంపు వాటర్ అనేది రెడీ అయిపోయింది. సో, మన బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించే డ్రింక్ కూడా రెడీ అయిపోయినట్టే. ఈ సోంపు వాటర్‌ని స్ట్రెయిన్ చేయకోకుండా అలాగే తాగేసేయాలండి. మీరు తాగగలిగితే తాగేయండి. స్లోగా ఈ సోంపుని కూడా అంటే నానబెట్టిన సోంపుని కూడా నములుతూ మింగడం అలవాటు చేసుకుంటే మన హెల్త్‌కి చాలా మంచిది. ఈ సోంపు వాటర్ అనేది వెయిట్‌ని తగ్గించడం మాత్రమే కాదు, ఇది తాగడం వల్ల ఫ్లమ్ కూడా పోతుంది. ఇది మన ఐసైట్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫీడింగ్ చేసే మదర్స్‌కి అంటే ఫీడింగ్ ఇస్తారు కదా! ఆ మదర్స్‌కైతే ఈ సోంపు వాటర్ చాలా చాలా మంచిదండి. సోంపుని విడిగా తినడం వలన నోటి నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్‌కి చెక్ పెట్టొచ్చు. అలాగే మనం తిన్న ఫుడ్‌ని కూడా ఈజీగా డైజెస్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి ఆపిల్ సైడర్ వెనిగర్. ఒక గ్లాస్‌లో ఒక టీ స్పూన్ దాకా ఆపిల్ సైడర్ వెనిగర్‌ని తీసుకొని, గ్లాస్ ఫుల్‌గా వాటర్ పోసేసుకొని, ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అంతే మన డ్రింక్ అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం డైలీ ఖచ్చితంగా ఒక 3 మంత్స్ పాటు కంటిన్యూయస్‌గా తీసుకుంటే, ఇది మన బాడీని డిటాక్సిఫై చేస్తుంది. అలాగే ఇది తాగితే ఎట్లా ఉంటుందంటే, కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. అంటే టాంగీ ఫ్లేవర్ వస్తుంది. ఇది మన బాడీలో ఉండే టాక్సిన్స్‌ని ఫ్లష్ ఔట్ చేసేస్తుంది. మన డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. మనకి హెల్తీ స్కిన్ ఉండేలా ప్రమోట్ చేస్తుంది. అంటే మన స్కిన్ కూడా గ్లో అవుతూ ఉంటుంది. ఇది మన స్టమక్‌ని ఎక్కువ సేపు ఫిల్లింగ్‌గా ఉండేలా చేస్తుంది. సో, తొందరగా ఆకలి వేయదనమాట. బెల్లీ దగ్గర ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకోకుండా మెల్ట్ అయిపోతుంది. అంటే బెల్లీ ఫ్యాట్‌ని చాలా వరకు కరిగించేస్తుంది. ఇది మన ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది. దీన్ని కంటిన్యూయస్‌గా ఒక 2-3 మంత్స్ యూజ్ చేసి ఆపేయాలండి. మళ్ళీ ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది కంటిన్యూయస్‌గా యూజ్ చేయకూడదు. ఒక 2-3 మంత్స్ యూజ్ చేసి ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అప్పుడే మనకి రిజల్ట్ అనేది బావుంటుంది. నేను డైలీ అయితే పేపర్ చదవను. రోజు పేపరొస్తది గానీ, నాకు ఫ్రీగా ఉన్నప్పుడు చదువుతాననమాట. అందులోను నాకు ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అనిపిస్తాయో అవి మాత్రమే చదువుతాను. మొత్తం అయితే అస్సలు చదవను. సో, ఇక్కడేదో అట్లా చదువుతూ కనిపించాననమాట. చూసారు కదా! చక్కగా మీరు ఈ డ్రింక్స్‌ని తాగుతూ, హెల్తీ ఫుడ్‌ని తింటూ, హ్యాపీగా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. బై బై.